జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని వారులారా, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకే నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవుగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడి సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడి. అందరూ చూడండి, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ ఉన్నట్టు వారు శ్రద్ధగా వినాలి. మధ్యలో మళ్ళీ నన్ను మాట్లాడేలా చేయొద్దు. ఏమైనా అవసరత ఏమైనా ఉంటే బయటకు వెళ్ళి చూసుకొని రావాలి. మాట్లాడుకోవాలనుకున్న వాళ్ళు ముందున్న వ్యక్తిని లేపి మీ ఇద్దరు వెళ్ళి మాట్లాడుకోవాలి. ఇక్కడ డిస్టర్బెన్స్ మాత్రం చేయొద్దు. పిల్లలు కూడా సైలెంట్గా ఉంచండి. ఈ ప్రసంగి గ్రంథంలో ప్రసంగి మహనీయుడు అనగా సొలొమోను గారు జీవితంలో తరిచి వివేచించి తెలుసుకున్నటువంటి విషయాన్ని గ్రంథస్థం చేశాడు, గ్రంథంలో రాయించాడు. నిజంగా మన జీవితాలలో ఎలాంటి ఉన్నతమైనటువంటి జ్ఞాన సంగతులు వినటం మనకు అవసరమని దేవుడు ఎంచి సొలొమోను గారి ద్వారా పరిశోధించినటువంటి సంగతులు, వివేచించినటువంటి సంగతులు మన కొరకు దేవుడు తన గ్రంథంలో రాశాడంటే ఇది మనకు మంచి పాఠంగా ఉండాలని, మనకు మంచి అభ్యాసంగా ఉండాలి. మనం నేర్చుకోవాలి, మనం తెలుసుకోవాలి అనే ఆలోచనతో దేవుడు ఈ సంగతులు రాయించాడు. నేను చేసిన పనులన్నీ అంటున్నాడు. ఎవరు చేశారట? మరి మీరు చేసిన పనులంటే కష్టం చాలా మందికి. బాబురే, నువ్వు చేసిన పని మంచిది కాదు, ఏదన్నా నీ పద్ధతి బాగోలేదు అన్నారు అనుకోండి, ఎందుకు బాగోలేదని మారుతి చూస్తాం, అంతే కదండి. అందు గురించి ఎవరి గురించో చెప్పే బదులు ఈయన మానవ శరీరమే కనుక ఈవెన్ నేనైనా సరే ఎవరి గురించి చెప్పే ముందు మొదట నా గురించి ఆలోచించి మాట్లాడుకోవటం చాలా మంచిది. ఎందుకంటే మనిషిలో తక్కువైంది దైవజ్ఞానం, మనిషిలో ఎక్కువైంది లోకజ్ఞానం, లోక సంబంధమైన అనేక తలంపులు, గర్వం, కపటం ఎన్నో చోటు చేసుకుని ఉన్నాయి. కాబట్టి ఏ మనిషికైనా చెప్పే ముందు మొదటిగా చెప్పేవారు తను పరిశోధించుకొని చెబితే, తన గురించే చెబితే విన్నవారు కూడా అవును నాకు అలాంటి అభిప్రాయాలు లేవంటారా, అలాంటి బ్రతుకు ఒకనాడు నాకు లేదంటారా, అలాంటి జీవితం ఒకనాడు నేను జీవించలేదా, అలాంటి తప్పు నేను ఒకనాడు నేను చేయలేదా అని ఆలోచించేటువంటి విధంగా ఎదుటివారు బోధించేటువంటి పరిశోధించిన సంగతి ఉండాలి. అలాంటి సంగతులే సొలొమోను గారు తెలియజేస్తారు. ఆయన చేయలేనిది, ఆయన ఆలోచించలేనిది మనకు చెప్పట్లేదు. ఆయన బ్రతికినది, ఆ బ్రతుకులు ఆయన అనుభవించింది, ఆ బ్రతుకులో దెబ్బతిన్నది, నష్టపోయింది, లాభపడింది, చివరగా ఏ మిగులు లేదు అన్నది తెలిసిన తర్వాత ఈ సంగతులు రాశాడు. అందుకే నేను చేసిన పనులన్నీ వాటి కొరకు నేను పడిన ప్రయాసం అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఉన్నాయట.
నీ పని ఏం బాగోలేదంటేనే మనం కోపపడతామని చెప్పాం కదా, అవునా కదా? స్త్రీలైన వారైనా వింటున్నారండి? శ్రద్ధగా వింటున్నారు కానీ దాన్ని స్వీకరించట్లేదని, గత వారంలో ఇవి పాటించాలని మనం లేచి వెళ్ళే నిర్ణయాలతో ఉండట్లేదని శుక్రవారం మీకు తెలియజేసి, కాబట్టి మనం చేసే పనులు అన్ని సమయాలు కరెక్ట్ అని మనం అనుకోవడానికి వీలు లేదనే విషయం దేవుడు వాక్యం ద్వారా తెలుస్తుంది. వాక్యమే రాకపోతే మనం చేసేదన్నీ కరెక్టే, మనం బ్రతికే కరెక్ట్ అనుకుంటాం. వాక్యం లేకపోతే, ఇలాంటి భక్తులు లేకపోతే. అందుకని బైబిల్ మహాజ్ఞాన గ్రంథం. ఒక దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి లోకాన్ని అనుభవిస్తూ, లోకాన్ని చూసి, లోకాన్ని సంపాదించి, లోకంలో ఎన్నిటినో సంపాదించానని అనుకున్న వ్యక్తి మరొకసారి ఆ విషయాలన్నీ, చేసిన పనులన్నిటి గురించి ఒకసారి ఏం చేసుకున్నాడంట? నేను చేసిన పనులన్నీ వాటి కొరకు నేను పడిన ప్రయాసం, నేను చేసిన పనులు వాటి కొరకు నేను పడిన ప్రయాస, వాటి కొరకు నేను తిరిగిన తిరుగుడు వ్యర్థమైనవు గాను. ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా, గాలి కొరకు ప్రయాసపడితే ఏమైనా మూట కట్టగలరా? గాలిని సంపాదించుకోగలవా నువ్వు? గాలిని నీ స్వాధీనంలోకి వచ్చేటంత స్థితి వస్తే మనిషిని బ్రతకనేయగలవా నువ్వు? చెప్పండి. గాలే నీ స్వాధీనంలోకి వెళ్ళిపోతే, నేలే మనుషుల స్వాధీనంలో, నీరే మనుషుల స్వాధీనంలో, ఆకాశమే మనుషుల స్వాధీనంలోకి వెళ్ళిపోయి మనుషులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. అడుగులతో సహా కోట్ల రూపాయలు అమ్మి ధనం చేసుకున్నటువంటి కాలం ఇది. సంపాదించిన సంపాదన బట్టి ఎర్రవీగే కాలం ఇది. సంపాదించిన సంపాదనే లాభం అనుకున్న కాలం ఇది. అలాంటి మనుషులున్న లోకం ఇది. నేను చేసిన పని కరెక్టే, నాకెవడు చెప్పవలసిన అవసరం లేదు అనుకునే మనస్తత్వం కలిగిన మనుషులున్న లోకం ఇది. అవునండి, వింటున్నారండి? యవనస్తులు వింటున్నారా? ఎవరు వెనక్కి తిరిగి పక్కకు రప్పేయద్దు, పక్క వాళ్ళు చూడొద్దు, స్ట్రైట్గా ఇటువైపే నా వైపే చూడండి. మీరు వచ్చిన టయాన్ని పాడు చేసుకోవాలి. లేకపోతే ఇంటి దగ్గర హ్యాపీగా ఈ ఎండకి ఇబ్బంది పడి మఠం వేసుకొని కూర్చొని అంత నాన్న ఇబ్బంది పడి పేరుకి రావటం. ఎందుకంటే మేము శ్రద్ధగా కూర్చొని ఇక్కడ వినిపించలేకపోతున్నాం అంటే అందుకే మేము నిజంగా పాటించడానికి అసలు భయం కానీ భక్తి కానీ లేదని రుజువులు మీ బ్రతుకులు తెలిసిపోతున్నాయి కదా. అందుకని సొలొమోను గారు నేను చేసిన పనులన్నీ ఏం చేశాడంట? అబ్బో, మనం ఏం చేసాం? అబ్బా, నా పనులండి, నా కష్టం అండి, నా ప్రయాణాలండి అని చెప్తుంటే ఓహోహోహోహో అని మురిసిపోతున్నారు. నువ్వు చేసిందంతా ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులు అనుకునేవారు, డబ్బున్నవారు, మేధావులు అనుకునేవారు ఏ ఒక్కరూ సరిపోరండి సొలొమోను దగ్గర. జ్ఞానం విషయంలో కానీ, సంపాదన విషయంలో కానీ, పనుల విషయంలో కానీ, కట్టడాల విషయంలో కానీ, ఆస్తి అంతస్తు విషయంలో ఏ విషయంలో సరిపోరండి. ప్రపంచంలో అంత ఉన్నతమైన స్థితి సొలొమోను మహారాజు గారికి ఉంది. అందుకే ఆయన నేను చేసిన పనులన్నీ వాటి కొరకు నేను పడిన ప్రయాసంతయు. ప్రయాస అంటే కష్టం. ఒక పని ఆలోచించామంటే ఎంత ప్రయాసపడుతుంటాం, ఎంత ఆలోచిస్తూ ఉంటాం. ఒక కార్యక్రమం తలపెట్టామంటే ఎంత బిజీగా ఉంటాం. మనసు అలసిపోతుంటుంది. డబ్బున్నా సరే మనసు అలసిపోతుంటుంది. అన్ని సౌకర్యాలు ఉన్నా సరే టెన్షన్ చెమటెక్కేస్తుంటుంది. ఫ్యాన్ ఎలా పెట్టండి, ఒక టీ కొట్టండి అంటాం, ఇదే డ్రింక్ కొట్టండి, కొబ్బరికాయ. మరి భుజాన్ని ఏం మిగిలేదు కదా, కొనపోతే ఏం పడలేదు కదా. ఏం పడకపోయినా మనసుకు కూడా పురమాయించటం, ఆలోచించటం, ఇవన్నీ సమకూర్చటం ఎంతో ప్రయాసం, ఎంతో ఆయాసం. అందుకని ఏం ప్రయాసపడ్డానండి? కష్టపడే వాళ్ళు ఆ ప్రయాసం ఉంది. ఆలోచించేవాడికి మనసులో ఆలోచించి ఎన్ని చేయటం కూడా ప్రయాసం. అందుకే కొంతమంది ఆడ ఏం పని చేయడం అనుకుంటాం కానీ ఆడ ఎప్పుడు నిజంగా బిజీగా తిరుగుతుంటాడు. బండి మీద ఇలా తిరుగుతాడు, అలా తిరుగుతాడు, కర్నలు కనపడతాడు, పంపింగ్లు కనపడతాడు, ఎక్కడ పడితే అక్కడ కనపడుతుంటాడు. ఏమో రాలేదంటే
ఏం లేదండి, అసలు ఖాళీ ఉంటలేదండి, మంచి పని అని పెట్టుకున్నానండి. మనం కూడా బండి మీద కదా తిరుగుతున్నాడు, ఏ గడికి అలా రావచ్చు కదా అంటే ఆ గడి కూడా ఖాళీ ఉండదు. అంత ప్రయాస అనమాట. ఇలా వస్తాం అలా పోతాం, అలా వస్తాం ఇలా పోతుంటాం, అలా కాకూడదు ఇలా పోతుంటాం, చాలా ప్రయాస. సొలొమోను గారు అంటున్నారు కదా, మరి నీ ప్రయాస నీ కష్టం నేను ఎరుగుది, నేను దేవుడు చెప్తే బాగుంది, కానీ సొలొమోనుగా నేను మీ ప్రయాసాలు బాగోలేదు, నా ప్రయాసం బాగుందని చెబితే కరెక్ట్ కాదు కదా. నా ప్రయాస కూడా వ్యర్థం. అతడి జ్ఞానం కలిగిన వాని ప్రయాసం, ఆయన కష్టమే అర్థమైతే అసలు దైవ జ్ఞానం, అసలు ఏ జ్ఞానము సరైన అవగాహన లేనంటే వారు యవనస్తులుగా అవగాహన లేని జీవితం, భార్యాభర్తలుగా అవగాహన లేని జీవితం, జీవితంలో అవగాహన లేని జీవితం, ప్రతిదాన్ని అవగాహన లేని పనులే. అరే నాకు తెలియలేదు. చాలామందికి చాలా విషయాలు తెలియని పాపం, తెలియక ఈ కరెక్ట్ అనుకోండి. వాడిని తెలియవని చెబితే వింటారంటే వినరు, వినడానికి వారికి టైం ఉండదు. దేవుడు ఎందుకే ఎప్పటికైనా నెమ్మది పడతాడు, ఎప్పటికైనా కాళ్ళు చల్లబడతాయి, ఎప్పటికైనా మొక్కలు లొగుతాయి, ఎప్పుడైనా వింటాడేమని దుర్దినములు రాకముందే అంటున్నాడు ఆయన 12వ అధ్యాయంలో. 12వ అధ్యాయం చూడ, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీకు చెప్పు, సంవత్సరములు రాకముందే. ఇంకా దుర్దినములు, నీ ముగింపు దినం నువ్వు పోకముందే, సూర్యుడు చీకటి కాకముందే, సూర్యచంద్ర నక్షత్రాలు చీకటి కాకముందే, వాన వెలిసిన తర్వాత మళ్ళీ మేఘం రెడీ కాకముందే, నువ్వు నరకానికి పోకముందే, ప్రాణం ఎడవకముందే నువ్వేం చేయాలి? బాల్య దినముందే సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవు. ఎంత అవకాశం అండి! బాల్య దశలో వస్తున్నారంటే, ఈ వాక్యాలు వింటున్నారంటే ఎంత అవకాశం ఉంది. మా బాల్య దశలో ఎంత వాక్యం ఉంది అనుకుంటున్నారా? మరొక స్థితిలో ఎంత వాక్యం ఉన్నది అనుకున్నారా ఎవరికైనా? ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళకి మంచి వాక్యం, పుట్టినట్టు వారికి మంచి వాక్యము, బ్రతికిచున్న వారికి మంచి వాక్యం అంటే ఎప్పుడూ ఉంది. మన ఎవరు వచ్చేసరికి కొంతకాలం గడిచిపోయింది. ఎందుకంటే పిల్లలు ఎలా ఉండాలి, యవనస్తులు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, పెద్దవారు ఎలా ఉండాలి, అన్ని విషయాలు చెబుతున్నాడంటే జ్ఞానం మన వరకు వచ్చిందంటే దాన్ని తెలుసుకొని నిజంగా ఈ జ్ఞానం మన ప్రయాసాలన్నిటికీ, మన కష్టాలన్నిటికీ, మన సంపాదన అన్నిటికీ మించినది. అందుకే శ్రద్ధగా వినాలి. దుర్దినాలు రాకముందే, ఈ పరిస్థితి తారుమారు కాకముందే ఆయన దేవుడు బాల్య దినం నుండి అంటున్నాడు. ఇంత జ్ఞానం ఆయనకు అర్థమైందంటే అర్థమైంది. మధ్యలో కొంచెం ఏదో చిన్న శతక లోపం కలిగిన జ్ఞానం లేని వాడు కాదు సొలొమోను. మనం కొద్ది గొప్ప జ్ఞానం కలిగిన, బైబిల్ జ్ఞానం పొందుతాం, ఏదో సమయంలో తప్పిపోతుంటాం. అది మన బలహీనతలు, శరీర సంబంధమైన బలహీనతలు. అందుకని అవన్నీ వ్యర్థమైనవిగాను, అక్కడ గాలికై ప్రయాసపడినట్టుగాను అగ్గిపడెను. మీకు అగ్గిపడిందంటే ఆయనకు అగ్గిపడింది. ఆయన చేసిన పనులన్నీ వెనక్కి తిరిగి చూసుకుంటే అయ్యో నాకు ఇంత లాభం ఉంది అని అనుకోలేదట. ఎంత సంపాదించానండి అని అనుకోలేదట. ఎన్ని పెళ్ళిళ్ళు చేశానండి అని అనుకోలేదు. ఎన్ని ఇల్లు కట్టించానండి, ఎన్ని నగరాలు కట్టించానని ఆయన అనుకోలేదు. 4వ వచనం చూడండి, అక్కడి నుంచి చెప్తున్నాడు ఆయన గురించి. నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని. గొప్ప పనులట, గొప్ప పనులు. ఎక్కడ? మనుషులలో గొప్ప పనులు. మనుషులున్న లోకములో ఆయన గొప్ప గొప్ప పనులు. ఏంటో గొప్ప పనులు? నా కొరకు ఇల్లు కట్టించుకుని, ఆ ఇల్లే కదా అనుకోకండి, ఒక్కొక్క ఇల్లు కట్టేసరికి 10 సంవత్సరాల టైం. నీకు 3 నెలలు 6 నెలలు అయిపోతుంది. డబ్బుంటే 6 నెలలు 3 నెలల్లోనే అయిపోతుంది, ఇంకా వేగంగానే అయిపోతుంది. కానీ సొలొమోను గారు అంత వేగంగా అయిపోయేటువంటి మరి ఈ తరాలలో అయిపోతుంది. ఆ తరాలలో అంటే అతని స్టేటస్, అతని లెవెలు, అతని సంపాదన, ఆయన చక్రవర్తి, ఆయన స్థితి
అన్ని దృష్టిలో పెట్టుకొని బ్రహ్మాండమైన గొప్ప గొప్ప కట్టడాలు. ఒక గదికాల 5 సంవత్సరాలు పరిపాలించినట్టు వారిని చూడండి. ఇక్కడ ఒక ఇల్లు, అక్కడ ఒక ఇల్లు, అవతల ఒక ఇల్లు, కాకినాడలో ఒక అపార్ట్మెంట్, ఇంకెక్కడో ఒక ఇల్లు, మళ్ళీ ఫామ్ హౌస్, ఇంకోటి వనాలు, ఎన్నెన్నో ఉంటాయి. కానీ వాటి అన్నిటికీ మించిపోయినవన్నీ ఎక్కడ ఉన్నావంటే సొలొమోను గారి దగ్గర ఉన్నాయండి. గొప్ప పనులట. మన గొప్ప పనులు చేయడం సంవత్సరానికి 1332 ఏమండి మనుగులు బంగారం వస్తుందంట ఆయనకి. రాబడి పన్ను రూపంలో వచ్చింది. ఇంకా వెండి ఎంత, ఇత్తడి ఎంత, పశువులు ఎంత వచ్చే, ఇవన్నీ కరెన్సీ అంతా చూస్తే చాలా విస్తారం. ఎందుకంటే తన తండ్రి కాలానికి తన కాలానికి చాలా వ్యత్యాసం. తన తండ్రి కాలంలో ఎంతో ప్రయాసపడ్డాడు, చుట్టూ ఉన్న శత్రువులను హతమార్చాడు. కుమారుడి కాలం వచ్చేసరికి సుఖంగా సమాధానంగా చాలా సౌకర్యంగా ఉండే పరిస్థితి వచ్చేసింది. అన్నీ సౌకర్యం ఉంటేనే కదండి ఏదైనా చేయాలనుకుంటావా? అన్నీ సమకూర్చి చేతులు ఉంటేనే కదండి ఏం కట్టించాలనుకుంటాం. అన్నీ బాగున్నాయని కూడా ఈ గేటు తీసేయడం అన్నాడు అనుకుంటే ఎవడన్నా అవి బాబు గేటు 20,000 30,000 అయింది అనుకుంటాడు. అవకాశం ఉంది కదా, ఈ గేట్ ఇంటే నీకు నటించదంటే ఏమంటే పొడిపించాడు. ఆ మిషన్ తెచ్చి శుభ్రంగా పోయించేస్తాను. ఇదే ఎలాంటి చేసేవారు అంటే చాలు, అది నువ్వేంటి, నువ్వు లేవులేటంటే చాలు. మీ స్థితికి తగినట్టు చేశారండి అని చెబితే మనకు ఎలా ఉంటుంది? అప్పుడు చాలా అసలు ఏటనుకున్నా ఎవరికి వాళ్ళకి అన్నీ కట్టేశారండి, అన్నీ కట్టేశారు. మరి సొలొమోను గారు ఎవరెవరికి కట్టాలి? 700 మంది భార్యలు ఉన్నారు, 300 మంది ఉపపత్నులు ఉన్నారు. ఒక భార్యనే మార్కెట్ తీసుకెళ్ళకపోతున్నాం. అర్థమైందండి? ఇది వరకు భార్య స్త్రీలు మాత్రమే శంకవరం చెంతకెళ్ళి వచ్చే వరకు ఆలుపమ్మలకి అన్ని బాధలు తెలుసు కాబట్టి ఎంతో అనాబాధ పెట్టుకుని కొద్ది గొప్ప తెచ్చుకునేవారు. ఇప్పుడు అలా కదండి. ఇప్పుడు మగవాడు ఇచ్చేదంటే వాడికి అర్థమైపోయి మేమే చేస్తాంలే. సంవత్సరం ఎదలేదనే వాళ్ళు నువ్వు ఆ టీవీ దగ్గర ఉండి అవి చూస్తా బఠానీలు తింటూ ఆ స్టవ్ మీద వండుతూ నువ్వు అలా ఉండి చాలు, మేము అన్నీ తెస్తాం. అలాంటి వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. అలా కాకపోతే పెద్ద ప్రాబ్లం అండి. నువ్వు ఏమి చేతగానివాడు అంటే ఇక్కడ ఏమైపోవాలి? నువ్వు మగడవే, నీ సంపాదన ఏంటి, ఆ పక్కింటోడి సంపాదన ఏంటి అని ఒక భార్యతో ఏగలేక, ఇంటికి రాలేక, ఫోన్లో మాట్లాడలేక, బంటాలా ఉండిపోయి, డ్యూటీలో ఉండిపోయి, రాయచేటి దగ్గర ఉండిపోయి, ఎక్కడో కడాల కాలం గడుపుతున్నావు నువ్వు. అంతే కదండి. ఒక భార్యని సంతోష పెట్టలేని పరిస్థితి నాడు పురుషుల పరిస్థితి. పాపం ఆవిడ మన కోసమే ప్రయాసపడుతుంది. పాపం అన్నీ ఉండాలి, రుచిగా పెట్టాలని. ఆవిడ కష్టాలు ఆవిడకుంటాయి. ఆవిడ 3 గంటల నుంచి కష్టపడుతుంది అంటాం కదండి. మా ఇంటి పక్కన ఉంటారని 3 గంటలకే వాళ్ళకి వెంటనే లేచిస్తారు. 3 గంటలకే 3 గంటల నుంచి లేచి మళ్ళా రాత్రి 8, 9 అయ్యేదాకా పని చేస్తూనే ఉంటారు. ఆడవాళ్ళకి ప్రయాసే. కానీ దేవుడు అంటున్నాడు ఈ ప్రయాస కూడా అర్థం. ఆడవాళ్ళ ప్రయాస, మగవాళ్ళ ప్రయాస, అన్ని ప్రయాసాలు కూడా ఒకటి గాలికై ప్రయాసపడినట్టు కష్టపడడం, పిల్లల్ని పోషించడం, వండుకోవడం, ఇడ్లీ వండడం, చట్నీ చేయడం, మళ్ళీ గిన్నెలు కడిగేయడం, మళ్ళీ మధ్యాహ్నం భోజనం రెడీ చేయడం, మళ్ళీ మధ్యాహ్నం భోజనం పెట్టాడు, మళ్ళీ గిన్నెని కడిగేయడం, మళ్ళీ అల్లుడికి మళ్ళీ 3 అయ్యేసరికి పొక్కుడి చేయడం. ఇవన్నీ వ్యర్థమంటే వ్యర్థపడుతున్నాడండి. వ్యర్థంగా ఇవన్నీ విస్తారమైన పనిపాట్లు వ్యర్థంగా బ్రతికిస్తున్నారట. బాగా అర్థమైంది, ఆయనకు అర్థమైంది కాబట్టి మాకు తెలుస్తుంది, మనకు తెలుస్తుంది. అది మన జీవితాల్లో చూస్తే, మన జీవితాలను తొంగి చూడండి. ఈ వాక్యంతో 2వ వచనంలో చూడండి, మొదటి అధ్యాయంలో వ్యర్థమని ప్రసంగి చెప్పుతున్నాడు. వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము, సమస్తము వ్యర్థమే, సమస్తము వ్యర్థమే, సమస్తము వ్యర్థమే. ఏది వ్యర్థమంటే సమస్తము, ఏదైనా వ్యర్థమే అంటున్నాడు.
ఏ ధైర్యం వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే, ఏమీ లేదండి, ఏమీ లేదు. ఇంత ఇంత కష్టపడుతున్నామండి, ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రయాసపడతాం. నెల రోజులుండి ఎక్కడో ప్రయాసపడుతున్నారు, సంవత్సరాల తరబడి విదేశాల్లో ఉంటున్నారు, ఎక్కడో ఉద్యోగం అని ఉంటున్నారు, ఏదో సంపాదన చేస్తున్నారు. ఈ అన్ని మాటలు నిజంగా ఈ ప్రయాసాలన్నీ దేవుని జ్ఞానాన్ని బట్టి ఆలోచించి ఒకసారి వెనుదిరిగి చూసుకున్నాడు పాప. ఈ సంపాదన, ఈ పరిస్థితి, ఈ భార్యలు వాళ్ళ కోరికలను తీర్చడం, ఇవన్నీ ఆలోచించారండి మహనీయుడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతట వలన, నరులు పడుచుండు పాటు అంతట వలన వారికి కలుగుచున్న లాభమేమి? సాయంకాలం దాకా వ్యాపారం చేస్తే వచ్చిందంటున్నావు, అసలు 3000 పోయి 1500 మిగిలిందంటున్నావు. ఇవాళ 5000 వ్యాపారం, ఈ నెలలో లక్షల వ్యాపారం. కొంతమంది సంవత్సరాన్ని చూసుకుంటారు, కోట్లమే మిగిలి. వీళ్ళందరూ లాభాలు అనుకుంటున్నారు ఎంతో ప్రయాసపడి. ఇవన్నీ తుస్యమనిపించాడు. ఇవన్నీ అసలు గాలికి ప్రయాసం, అసలు ఏమీ లేదు అన్నట్టు. ఏమీ లేదా, ఏమి లేకపోతే జేబులు పెట్టుకుని హ్యాపీగా పార్టీ చేస్తాను రండి అంటున్నాడు. ఎంత మిగిలిందని పెళ్ళికి పార్టీ ఇస్తాను అంటున్నాడు. లాభం అనుకుంటున్నావు అంతే. జేబులో కొంత క్యాష్ ఉంది అనుకుంటున్నావు, బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది అనుకుంటున్నావు. లాభంతో ఇంకా తిప్పి చక్ర వడ్డీలు అన్నీ తిప్పి ఇంకా లాభాన్ని పెంచాను అనుకుంటున్నావు. ఆ లాభంతో ఏదో కట్టాను అనుకుంటున్నావు. మా సొలొమోను ఎన్ని కట్టాడు? నువ్వు కట్టింది ఒకటి, నువ్వు చేసింది కుండిపోయింది, నువ్వు చేసింది నీ కుటుంబం కోసం. మరి సొలొమోను గారి ఆధ్వర్యంలో 1000 మంది ఉపపత్నులు, భార్యలు కలిసి, ఇంకా దాసులు ఉన్నారంట. దాసులు, పనివాళ్ళు ఎలా ఉన్నారు? పనివాళ్ళు ఉంటే పనివాళ్ళు ఇంకా వాళ్ళ కుటుంబంలో పిల్లలు పుట్టేస్తున్నారని. పుట్టిన వాళ్ళందరూ ఎవరంట? అందరూ దాసులే. వాళ్ళిద్దరు కావటం కాదు. చూడండి అక్కడ 2వ అధ్యాయంలో 7వ వచనం, పనివారిని, పని కత్తెలను సంపాదించుకుంటుని. పనివారు ఉన్నారట, పని కత్తెలు ఉన్నారట. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. ఇంట పుట్టిన దాసులు అయ్యా మీ దగ్గర ఉండిపోతాం. మీరు ఏమైతే పెడతారో దాంతో మేము ఉండిపోతాం. ఇక మేము దాసులుగా ఉండిపోతాం అని వచ్చినట్టు వాళ్ళు అక్కడ బ్రతుకుతుంటే వారు కొడుకును పుట్టినట్టు పిల్లలు కూడా, వారు కూడా అనేక మంది సంతానాల కుటుంబాల దాసులు. లోటేమని చెప్పండి. ఎందుకు ఈయన పనులు చేయగలుగుతున్నాడు? ఎందుకు ఈయన కార్యక్రమాలు చేశాడు? ఎందుకు ఇంత ఇవన్నీ కలిగి ఉన్నాయని చెబుతున్నాడు? ఇవన్నీ కలిగి ఉన్నాయని చెప్పి గొప్పని చెప్పటం లేదు. ఒకడు గాలికై ప్రయాసపడినట్టు ఉంది. గాలికై. అందుకని మనం పడే కష్టంలో చాలామంది దేవా మేము కష్టాల్లో ఉన్నాం, చాలా కష్టాల్లో ఉన్నామని నమ్ముకుంటారు. ఇలాంటి ప్రసంగాలు ఏంటంటే ఈ కష్టాలు, ఈ సుఖాలు అస్సలు ఏ ప్రయోజనం లేనివి, అసలు లాభం లేనివి. గాలికై ప్రయాసపడినవి. ఎవరి కోసం నీ కష్టం? ఎవరి కోసం ఈ సుఖం? ఎవరి కోసం ఈ ఆనందం? ఎవరి కోసం ఈ తిరుగుడు? చెప్పండి. ఎవరి కోసం? ఎవరి కోసం ఆనందంగా తిరుగుతున్నావు? ఆ పెళ్ళి అయింది కదా, తిరుగుతున్నావు. ప్రయోజనం లేదంటున్నాడు. తింటున్నా కదా, ప్రయోజనం లేదు. ఉంటున్నా కానీ ప్రయోజనం లేదు. సంపాదిస్తున్నా కానీ అసలు ఏంటి దానివల్ల? వ్యర్థం కదా, వ్యర్థం. అంటే వ్యర్థమైన వాటికేనా ఇంత ప్రయాసపడుతున్నామని మీరు అర్థం చేసుకోవాలి, నేను అర్థం చేసుకోవాలి. అయితే వ్యర్థమైన వాటి కోసమా ఇంత తీరుబడి లేకుండా ఇన్ని చెడు ఆలోచన, కపటము, దూషణ, అసూయ, మత్సరం, వాటి కోసమా ఇవన్నీ నేను కలిగి ఉన్నాను? అయ్యో ఇంత కష్టపడి సంపాదించానని మెచ్చుకుంటున్నాడా దేవుడు? చెప్పండి. సొలొమోను గారికి ఆయనకే అర్థం చేసుకున్న తర్వాత ఆయనకే నిజంగా విషంబరం కొట్టి ఆయనే వాటిని త్రోచివేస్తే దేవుడు మెచ్చుకుంటాడా? చెప్పండి. మాకండి ఖాళీ ఉండదండి అంట. దేనికి ఖాళీ ఉండదు? గాలి కోసం, గాలికై ప్రయాసపడినట్టు పడుతున్న ప్రయాసం కోసం.
కూటి కోసం, సుఖాల కోసం, భార్య కోసం, పిల్లల కోసం, ఎన్నో సౌకర్యాల కోసం. మరి లేకపోతే ఎలాగండి అని ప్రశ్నించుకో. రెండు ప్రశ్నలు పుడతాయి. నిజంగా దేవుడే లేనిది, దేవుని ఆలోచన లేనిది, దేవుని కొరకు బ్రతకని, దేవుని కొరకు చేయనిది, దేవుని కొరకు ఆలోచించనివి అన్నీ కూడా లాభం లేనివి. లాభమేమి? ఎవరన్నాడండి? లాభమేమి అంటున్నాడు. లాభం రాదా? లాభం లేదా? సొలొమోను గారు లాభం లేదా? మరి ఇల్లు కట్టించాడు. లాభం ఏం లేదా? లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనిటి ఇంత కోటేశ్వరుడికి ఇన్ని అనుభవాలు చూశాడు, ఇంతమంది భార్యల అవసరతలతో చూశాడు, వాళ్ళకి కూడా కోటలు కట్టించాడు. సొలొమోను గారు లాంటి మంటపం అలాంటిదే ఫరో కుమార్తె కూడా కట్టించాడట. మాటలా చెప్పండి. ఎన్నో ఓడలు ఉన్నాయంట ఆయనకి. విదేశాల నుంచి కూడా ఎంతో సంపత్తి, బంగారం, మన దేశం నుంచి కూడా దంతాలు, పోతులు, వస్తువులు, పిట్టలు, ప్రతి ప్రాంతం అంటే అంత పేరు, అంత ప్రతిష్ట, అంత ఉన్నవాడు, అంత ఉన్నవాడు. ఓడలే కట్టించుకున్నాడు. రాజులే అతనికి ఏం చేశారు? దాసత్వం చేశారు. అయ్యో మీకు ఏం కావాలి చెప్పండి, మా దేశంలో ఏమున్నాయన్నీ మేము తోలు పెడతాం, మీ దగ్గర ఉన్న ఆహారం మాకు ఇవ్వండి. అంత స్థితిలో ఉన్న ఆయనకి తిని అనే సంబరం పుట్టిందా? కాదండి, ఆలోచించాడు. తిని కానీ కడుపు తేడా అయితే చికెన్ మీద కాస్త వెళ్ళటానికి మొఖం ముత్తేస్తుంది, తేడాగా ఉంటాయి, వద్దంటాం. కానీ ఇక్కడ వేచిన చేత ఆలోచించాడు. ఏం మిగులుతుంది? ఎందుకు ప్రయాసపడతావు? ఇలా ప్రయాసపడుతున్న ప్రయాసంలో మనుషులకి మిగిలిదే ఉంది. ఎన్ని పనులు చేశాడంటే, ఇండ్లు కట్టి ఒకసారి లైన్ చూసి చదువుకుంటూ వచ్చేద్దాం. నేను గొప్ప ఇండ్లను కట్టించి కొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని. ఏంటంటే ద్రాక్ష తోటలను నాటించుకుంటుని, తోటలను, శృంగారవనములను. తోటలు ఒక తోట కాదు, మనకు ఒక తోటలో 2-3 రకాలు ఉంటువరే. నువ్వు సామాన్యుడు కాదురా. నిమ్మమ్మక్క కూడా ఉందా? మరి ఏడో డబ్బమ్మక్క కూడా ఉంది, అరటి చెట్టు కూడా ఉంది, అది గులాబీ మొక్క కూడా వేసాం. అంటే నిజంగా ఎన్ని ఉన్నాయంటే అన్ని సౌకర్యాలు. శృంగారం అంటే అండి, ఎక్కడ చూసిన వనాలు ఉన్నాయి. ఆ తీర్చిదిద్దినటువంటి ఆ చిత్రణ, ఆ వర్ణన, ఆ విధానం అంత చక్కగా చేసుకున్నాడు. వాటిలో సకల విధములైన ఫల వృక్షము, సకల విధములైన అంటున్నాడు ఆయన. ఒకటా రెండా? అన్ని సకల విధములైన ఫల వృక్షాలు సమస్తము నాటించాడట. ఎంత ప్రయాస అండి! ఎంత ప్రయాసంతో చేయాలో చెప్పండి. ప్రయాసే, డబ్బున్న ప్రయాస. అన్ని అవకాశాలు ఉంటాయి, మంచి పొజిషన్లో ఉంటుంది, భర్త జాబులో ఉంటాడు, వ్యాపారంలో ఉంటాడు. వీడికి అన్ని మొక్కలు కావాలి. ఆ భర్త కాళ్ళు అంటే, భర్తకి ఖాళీ లేకపోతే భార్య ఇస్తుంది. కారు వేసుకుని వెళ్ళి మొక్కలు ఎట్టరా అంటారు పని. వీడు మొక్కల కోసం కారు వేసుకొని వచ్చావా? మొక్కల కోసం కారు వేసుకొని రావాలా? కుక్కల కోసమైనా కారు వేసుకొని రావాలి. అవకాశం అలాంటిది. అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇది 50 రూపాయల మొక్కలకి 500 రూపాయల మొక్కలకి కారు వేసుకొని వచ్చావా? వెళ్ళాలి, మా అమ్మగారు వెళ్ళమన్నారండి. మీ దగ్గరే బాగుంటాయంట. అప్పుడు టౌన్లో కార్ల మీద తిరుగుతుంటారు పని వాళ్ళు. చేతికి మొక్కల కోసం, రకరకాలైన వాటి కోసం, ఎక్కడేముందో వాటి కోసం ఇవన్నీ తిరుగుతుంటారు. ఇవన్నీ సమకూర్చుకోవాలి. అవన్నీ మన కళ్ళెదుట ఉండాలి. అవన్నీ ఆనందంగా ఉండాలి. మంచి మంచి డిజైన్లు ఉండాలి. మంచి మంచి రంగులు ఉండాలి. అన్నీని సంవత్సరానికి రంగులు మార్చేస్తుంటాడు. ఈవిడ మారదు, కానీ ఈవిడ మొఖం ముసలైపోతున్నా, ఇతను లొంగిపోతున్నా, ఈ మాత్రం అన్నీ ఎలా ఉండాలి వాటి మధ్య ఆనందంగా, చాలా సంతోషకరంగా. అది ఈ సంవత్సరానికి రంగు మార్చేద్దాం అనుకుంటున్నాడండి. ఎలా ఉంది రంగు? చాలా బాగుంది. ఈ రంగుకి ఎంత అయింది? వేల మీద అవుతుంది. లెక్కేంటి? కొంచెం అవకాశం లేని వాళ్ళకి అంతే బాబు 2-3 సంవత్సరాల దాకా దాని జోలికి పోవాలి బాబు. ఈ పెయింట్ అయిందినా 50,000 అయింది. మళ్ళీ అటు ఏం చేస్తాం, 2-3 సంవత్సరాలు పోతుంది.
అలా మొక్కలైనా అలంకరణ అయినా ఏదైనా సమస్తము మనిషి ప్రతి దానిలో ఆనందించాలి. నేను సుఖపడాలని ఎంతో ప్రయాసపడుతుంటాడు. సుఖపడ్డాడు, ఎన్నో అందాలు తెచ్చుకుంటాడు. ఇన్ని సౌకర్యాలు, ఇన్ని సౌకర్యాలతో సోగ్గా హ్యాపీగా ఉంటుంటే దారంటే వెళ్ళిపోయే వాళ్ళందరూ మరి నిన్ను ఆకర్షించరా? నేను చూడరా? సొలొమోనును చూస్తే అతనికి భార్యగా ఉంటే చాలు అనుకున్నారు. భార్యగా ఉంటే చాలు అనుకున్నారు. సొలొమోను ప్రతి భార్య, ఆయనకున్న భార్యల దగ్గర ప్రతి రోజు వెళ్ళాడని అనుకుంటే నిజంగా అది మన అమాయకత్వం. భార్యగా ఉంటే చాలు అంటే చాలు, భార్యగా ఉంటే అనిపించుకుంటే చాలు. మనమైతే ఆయన మధ్య ఫోన్ చేయట్లేదండి, పట్టించుకోవట్లేదండి, మధ్య మాట్లాడలేదు. గొడవలు 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 గొడవలు. ఎందుకో గొడవ అనుకుంటాం, అమ్మాయి గొడవ ఎందుకో అనుకుంటాం. పట్టించుకోకపోతే గొడవ, చూడకపోతే గొడవ, తిప్పకపోతే గొడవ, ఎన్నో సమస్యలు. ఇన్ని సమస్యలలో ఎన్నో సమస్యలన్నీ అధిగమిస్తూ ఎంతో ప్రయాసంతో అన్నిటినీ అనుభవించాలనుకుంటున్నాడు. ఈయనున్నా కొంతమందికి ఎన్నున్నా సరే, ఏ రకంగానైనా సరే సదుపాయాలు సంపాదన ఉంది కాబట్టి అందరికీ అన్నీ పాడేసి ఎలాగైనా ఆనందాన్ని కొనుక్కోవాలి. ఎన్ని సమస్యలున్నా సరే అందంగా తయారైపోతారు. సొలొమోను గారి ప్రజ్ఞతకు, అందానికి, ఆయన జ్ఞానానికి, ఆయన వివేకానికి మెచ్చి అనేక మంది ఆయన కోరుకున్నారు. ఆయన వారి కోరిక మేరకు ఇతను ఆకర్షితుడయ్యాడు. అనేక మందిని భార్యలుగా చేశాడు. చదువుదాం. కనుక ఇలాంటివి ఎన్నో నిజంగా అంటే సకల విధములైనటువంటి వృక్ష పొలములను, వృక్షాలనే కాక ఇంకేమన్నాడు? వృక్షములు నారు మల్లుకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకుంటుని. ఏం తవ్వించుకున్నాడట? ఒక చెరువు ఉంది మన ఊర్లో. ఆ చెరువు మీద అందరూ ఆధారపడి ఉన్నారు. ఒక చెరువు ఉంటే ఆ చెరువు మీద ఎన్నో 10 ఎకరాలు 100 ఎకరాలు ఉంటాయి ఒక్క చెరువుకి. ఈయన ఏకంగా చెరువులు అంటే ఎంత నేల, ఎన్ని తోటలు, నీరు పారుతూ ఉండాలంటే ఎప్పుడు ఏమండి? ఎప్పుడో ఒక చెరువు, ఎప్పుడో ఒక ప్రాంతం. మా ఊరికి ఇదే చెరువు అండి. ఇక మా ఊరికి ఇంకో చెరువు, అది పెద్ద ఏం పని చేయలేదు. ఆ చెరువులోనే మేము పని అండి. ఎన్నాళ్ళు చూసినా ఆ తట్టమట్టానండి. అప్పుడప్పుడు చివరి ఎన్నాళ్ళు చూసినా ఆ గొట్లో ఆ చిన్న 4 తట్టల మట్టే. రోజు 100 మంది 50 మంది వెళ్ళినా సరే చెరువు పని. ఏ పని? చెరువులు శుభ్రం చేసుకోండి, చెరువులు శుభ్రం చేసుకోండి, మీరు సౌకర్యంగా చేసుకుని ప్రభుత్వం ఏదంటే మన ఏంటి మనమే పొడుచుకునే పరిస్థితి. లేకపోతే అంత పని పోతే మళ్ళీ రాదనే పరిస్థితి. ఇంత మోసం, ఇంత నిర్లక్ష్యం. కానీ ఆయన చెరువుని తవ్వించాలంటే ఎంతమంది కావాలి, ఎంత సదుపాయాలు కావాలి, అతనికి ఎంత నేల ఉంటుంది, ఎంత సంపాదించుకుంటాడు, ఎంత లాభం ఉంది ఆయనకి. సొలొమోను గారికి తక్కువ లాభమా? వృక్షాలలో ఏ రకం లేదనడానికి లేకుండా అన్నింటినీ సమకూర్చుకున్నది. ఔషధం ఉండాలండి. ఆ యాపిల్ పండు అంటే యాపిల్ పండు ఉండాలి. ఏది కొదవలేదు. చెరువులు కూడా తవ్వించి ఇన్ని పొజిషన్లు అన్నీ మనకే 2-3 బోర్లు ఉంటే, మనకి ఒక చెరువు ఉంటే, మనకే 100 ఎకరాలు ఉంటే ఎంత లాభం అండి. లాభం అనుకుంటారా, నష్టం అనుకుంటారా? వ్యాపారం చేసిన వాడికి ₹10 మిగిలితే లాభం అనుకుంటాడా, నష్టం అనుకుంటాడా? లాభము అనుకుంటాడు. లాభం ఇవాళ 500 మిగిలింది. లాభం లేదంటున్నాడు. లాభమేమి? లాభం ఉందనుకుంటుంది లోకం. ఇవన్నీ చేయటం వలన లాభమే. ఎంత టైంలో సంపాదిస్తాడు? ఒక నాయకుడు అయితే ఒక 5 ఏళ్ళు సంపాదిస్తాడు. ఒక సామాన్యుడైతే ఒక 30 ఏళ్ళు పడుతుంది, 25 సంవత్సరాలు పడుతుంది. అంటే 25 ఏళ్ళు కానీ 30 ఏళ్ళు కానీ పెళ్లి కూతురు వస్తుంది, అటు ఇటు కలిసి వస్తాయి. ఉద్యోగం, డ్యూటీ, ఇద్దరు డ్యూటీ చేస్తే, లేకపోతే ఇతనే డ్యూటీ చేస్తే, ఇతనే ఫైనాన్స్ వ్యాపారం అయితే మొత్తానికి 30 ఏళ్ళు స్టాండర్డ్ అయిపోతాడు బాగా. ఎంత త్వరగా డెవలప్ అయిపోయాడు అనుకుంటా. ఒక ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, కార్మికుడిగా ఉన్న కొన్ని 10 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 20 సంవత్సరాలలో గొప్ప లాభం సంపాదించేసుకుంటాడు. చూసుకున్న బ్రతుకు, చూసుకున్న స్థితి అనుకుంటా.
కానీ సొలొమోను గారు గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆయన ఆలోచన ప్రకారంగా ఆలోచిస్తే ఇవన్నీ లాభం కాదయ్యా, ఎంతగా ప్రయాసపడుతున్నారు. అర్థం కాదని ఏమైనా మిగులుతుందండి అంటే ఏం మిగులుతుంది చెప్పండి? ఒక క్షణాలలో లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత లాభాన్ని ఎంత జేబులో పెట్టుకొని మనిషి వెళ్ళగలదు? లాభాన్ని ఎవరైనా తిరిగి చెంగిని మూడేసుకొని పెట్టగలరా? ఇప్పుడు కాబట్టి బతికున్నంత కాలం పెన్షన్ అంటుంది కాబట్టి చెంగును మూడేసుకొని తిరుగుతున్నాం. ముగిస్తే రూపాయి దారి లేదు, దారి బెత్తమని కడతారు అమాయకుల మీద, ఏదో చేసుకొని. కోడిని కూడా కడతారు. ఆ కోడిని మరి మన భారతదేశం పోయి మళ్ళీ క్రైస్తవులు అనుకుని అలి కడతారు కోడిని కూడా. పోయిన తర్వాత అన్నీ వాస్తుంటారు, అన్నీ వాస్తుంటారు. అర్థం అంటే నువ్వు ఒక క్షణములు లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు లాభం అని అనుకున్నవి, నువ్వు ఎంత ప్రయాసపడి సంపాదించుకున్నవి నీకు లాభంగా ఏమైనా కనపడతాయా అక్కడ? ఆలోచించండి. అయితే ఇప్పుడు మనం చేస్తున్నవి ఏంటి? మంచి పనులా, మంచి బ్రతుక, మంచి కష్టమా, మంచి ఉద్యోగమా? మంచి సంపాదన అంటే అదేమైనా మిగిలిపోతుందనా? ఏం మిగులుతుంది? ఉద్యోగం మిగులుతుందా? పదవి మిగులుతుందా? ఆలోచించండి. వ్యాపారం మిగులుతుందా? అందుకే నరుడు ప్రయాస అంతా, వాళ్ళ ప్రయాస అంతా నిజంగా అందుకే వ్యర్థం, వ్యర్థము 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 వ్యర్థము. లాభం అని అనుకుంటున్నాం అంతే. మనం లాభం వచ్చింది అనుకుంటున్నాం, లాభం మిగిలింది అంటున్నాం, లాభంతో ఏదో చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ ఇన్ని చేసిన ఆయనకే లాభంగా కనిపించలేదు. మరి ఎందుకు చేశాడంటే ఇవన్నీ? ఇంకా ఏం చేశాడంట? 7వ వచనం, యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటే ఎక్కువగా పశువుల మందలను, గొర్రె మేక మందలను బహు విస్తారంగా సంపాదించుకుంటుని, నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను ఆయా దేశముల్లో దొరుకు సంపదను కూర్చుకుంటుని. కాకినాడలో ఉన్నాయి, తుల్లో ఉన్నాయి, తెచ్చుకోవడం కాదు. ఎక్కడ తెచ్చుకున్నాడంటే ఆయన ఆయా దేశాలలో, నా దేశంలో ఈ మొక్క లేదనడానికే వీలు లేదు, ఈ జంతువు లేదనడానికే లేదు, ఈ పదార్థం లేదనడానికి లేదు. ఆయన ఎక్కిన సింహాసనం చూస్తేనే ఇతర దేశం నుంచి వచ్చిన రాజులు ఆశ్చర్యపోతున్నారు. ఆ దంతపు సింహాసనాన్ని చూసి శాపాదేశపు రాణి సారమైన వాటిని పట్టుకొని వచ్చి సొలొమోనుకి సమర్పిస్తే, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆమె జ్ఞానం అంతా వేసి వెళ్ళిన తర్వాత నీకేం కావాలో కోరుకొని పట్టుకెళ్ళాము అనంటే ఎంత పట్టుకెళ్ళిందో ఆవిడికే అర్థం కాలేదు. అంత లాభం, అంత ఆస్తి సదుపాయాలు ఉన్నా సరే ఇన్ని చూసినట్టు వాడికి ఏంటంటే తను ఒకసారి తన మనస్సును ఆనందాలతో నింపాలనుకున్నాడు. తన కళ్ళుకు అడ్డు లేకుండా చెయ్యాలనుకున్నాడంట. అన్నీ చూపించాడంట, అన్నీ చేశాడంట. ఎన్ని చేసిన చివరికి కష్టం వలన, ఈ ఆలోచన వలన, ఈ ప్రయాస వలన నిదానించి వివేచిస్తే ఇదండి వేదాంతపరమైన జ్ఞానం. ఈ శరీరంలో బ్రతుకున్నప్పుడు మనిషి తెలుసుకోవలసిన వాస్తవాలు ఇవి తెలిస్తే మనిషి తన జీవితాన్ని మార్చు కూడా ఇవి తెలియాలి కదా. అదే దేవుని గురించిన జ్ఞానం, ఇవి తెలియాలి. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకోకుండా, వినకుండా, అడ్డాదిడ్డంగా మాట్లాడొద్దు వినొద్దని 10 సార్లు చెప్తారండి. అంటే ఇవి వినకపోతే నీ స్థితి అర్థమైపోతుంది కదా. అయితే మన ప్రయాసం, మన కష్టం అంతా వ్యర్థం అయితే అనవసరం అన్నమాట, వ్యర్థం. అయితే అర్థమైతే మరి ఏది అర్థం ఉంది? ఏది చేస్తే లాభం అని తెలియాలి కదండి. ఏ పని చేస్తే లాభం వస్తుంది, ఏ పని చేస్తే బ్రతుకు వస్తుంది, మనిషి జీవితంలో ఏం చేస్తే మనకు లాభం వస్తుంది. ఏ వ్యాపారం చేస్తే లాభం కాదు, ఏ ఉద్యోగం చేస్తే లాభం కాదు. ఇవి ఏవి లాభం కాదన్నప్పుడు ఏం చేస్తే లాభమో తెలియాలంటే నువ్వు శ్రద్ధగా వినాలి కదా. దేవుని దగ్గరికి వచ్చావు, విను, మోసపోతున్నావా? మోసపోతావు. తెల్లవారు లేచి పగలంతా రాత్రి అనక కొట్టి మీ తాడుతూ ఇంత వాక్యం విన్నా సరే దేవుని కొరకు బ్రతికే దాఖలాలు, బ్రతికే ఆలోచనలు, దేవుని కొరకు ఈ కాలాన్ని ఇవ్వాలి అనే ఆలోచన మీకు ఏమైనా ఉందా? ఆదివారం అనుకూలంగా ఉందా కాబట్టి వస్తాం.
మరి ఎక్కడైనా రాగలరంటే మీరు వ్యర్థమైన పనులు ఉన్నాయి కదా, వ్యర్థమైపోవాలి కదా, అంతే. అందుకే వచ్చినంత మాత్రాన్ని నమ్మకం, విశ్వాసం, మన విశ్వాసాలు మన భక్తులు కరెక్ట్ కాదని ఎంత వాక్యం వింటున్నాం, ఎన్ని సంవత్సరాలు అయినా సరే మన పరిస్థితి సున్నా అని చెప్పి, ఒకవేళ మిమ్మల్ని బాధ పెట్టేనే నేను అనుకున్నా, నేను మంచివాడిని కాదని అనుకున్నా, వాస్తవాన్ని చెప్పి ఇప్పుడే లేదని చెబితే ఆమెకి వెళ్ళిన తర్వాత ఉన్నదని చెప్పాడండి. ఇలా నమ్మిన పరలోకం ఉందని బోధించారండి, అలా అయినేనండి అని చెప్పి నేరం మోపడానికి నా దగ్గర అవకాశం లేకుంటగా ఆ వాస్తవాన్ని బట్టి చెప్పటం నా ధర్మం. అది క్రమం, అది పద్ధతి. అందుకనే విని నిర్లక్ష్యంగా ఒకరి మీద ఒకరు సెటర్లు, ఒకరి మీద ఒకరు ఇలాగ మాట్లాడుకోవడం, అలా కుదరదా ఇలా కుదరదా ఎవరు చేయగలరు ఇలా, ఇలాంటివి కూడా ఎందుకు వద్దంటున్నానంటే నిజంగా ఈ వాక్యం మీద నిలుచుంటే ఈ మాటలు మీకు రావు. అలా మాట్లాడేటటువంటి మాట్లాడనీకండి. అదే మాట్లాడిన వేళ్ళు వ్యర్థమైన టాపిక్ కూడా పెట్టుకోకూడదు. దైవజ్ఞానం ఎలా వింటున్నాం కదా, వింటున్నా మనం, మనకు ఆయుష్కాలం మీద పడుతుంది కదా, మనకేం మిగులుతుంది, ఏం మిగులుతుంది, ఏం దక్కుతుంది, ఏం దక్కుతుంది, మాకేం దొక్కుతుంది అని అడిగారు అపస్తులు. అడిగారు లేదా? అడిగారు. అయితే మీకు దక్కుతుందయ్యా అని చెప్పారు. మీకు దక్కేది ఇది ఉందనగానే వారు దాని ఎందుకు వారు ఆశపడ్డారు, ఇంట్రెస్ట్ పడ్డారు. రైట్, ఇన్ని ప్రయాసాలు, అన్ని కష్టాలు వారు నిజంగా పక్కన పెట్టారు. కరువుకి, కాటకానికి, వస్త్రానికి, ఇబ్బందికి, లేమికి అన్ని ఇబ్బందులు పడ్డారండి ఆనాటి బోధకులు. మీ ప్రయాసాలు, మీ భారాలకి, మీ కష్టాలకు దేవుడు భరోసా రండి అంటుందండి ఈనాడు బోధక ప్రపంచం. దేవుని గురించి వాళ్ళు చెప్పాలి, మనుషుని వెలిగించరు. ఒక జ్ఞానైన సొలొమోను చెబుతున్న వాస్తవాలను ఆలోచిస్తే మన మైండ్ నిజంగా ఏమైపోతుందో నిజంగా ఆలోచించాలి. కానీ ఇన్ని చేశాను, ఇన్ని కనిపెట్టాను, ఇన్ని అన్నీ చేశాను. అందుకే 7వ వచనంగా చదివారు కుమారుడు. 7 అండి, నా కన్నులకు 10 నా కన్నులు ఆశించిన వాటిల్లో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. ఏం చేశాడంట? అభ్యంతరం చేయలేదట. ఎవరు చూస్తావో చూడు, ఏం చూస్తావో చూడు, ఏం తెచ్చుకుంటావో తెచ్చుకో, వదిలేసాడంతే. వదిలేస్తారు, ఇంకా ఎవరి మాట కళ్ళు వదిలేస్తారు అంతే. అమ్మాయిని చూసినా వదిలేస్తారు, అబ్బాయిని చూసినా వదిలేస్తారు, మేడం చూసినా వదిలేస్తారు, చీరను చూసినా వదిలేస్తారు, టీవీని చూసినా, ఏది చూసినా విచిత్రం అనుకుంటే కళ్ళు వదిలేస్తారు. వదిలేస్తే నువ్వు బ్రతుకుతావా? నువ్వు వదిలేస్తే అసలు నువ్వు స్థిరంలో ఉంటావా? కళ్ళు ఎందుకు ఇచ్చాడంటే ఉన్నంత కాలము చూడమని ఎవడు చెప్పాడు? దేవుడు చెప్పాడా? నువ్వు కల్పించుకున్నావా? ఉన్నంతకాలం ప్రతి పనికి మాలిన పనులు చేయాలి, చూడాలనా? కళ్ళుతో చూసి ఆకర్షించబడి దేవుని దూరం అయిపోవాలని కళ్ళు ఇచ్చాడా? కళ్ళు ఇచ్చిన తప్పు దేవుడిదేనండి. అంటే నేను పాడైపోమని ఇచ్చాడా? కళ్ళు ఇచ్చిన ప్రతి వాళ్ళు చూడమని ఇచ్చాడా? కనులతో సైకిల్ చేయమన్నాడా? నోటితో సైకిల్ చేయమన్నాడా? కనురెప్పలతో సైకిల్ చేయమన్నాడా? ఉన్నాయా అంటే ఉన్నాయి. సమాజంలో స్త్రీలలో ఉన్నాయి, పురుషుల్లో ఉన్నాయి. వీళ్ళు లేదంటానికి వీళ్ళు ఎలా వాడుకుంటున్నారు? భాష నోటి మాట కాదు, అవయవాల ద్వారా ఎలాంటి గుర్తులు చెప్తున్నారు చూడండి. మనకి అర్థం కాదా? చెప్పండి, అర్థం కాదా? మనసు ఏమైనా నెమ్మదిగా ఉందా? కన్నులకు ఆశించిన వాటిలో ఏమీ అభ్యంతరపరచలేదంట. అభ్యంతరం చేయలేదు. ఏమైంది? నా హృదయం నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైనది ఏది అనుభవించకుండగా నిర్బంధింపలేదట. దేన్ని నిర్బంధించలేదంట? ఏముంది, ఇలా ఊరు వెళ్దామండి, ఈవేళ అక్కడ తిరుగుతామండి, ఈవేళ తిందామండి అని మనసు ఏం కోరుకుంటే ఆ పనులను బట్టి, ఈ పని చేస్తే అక్కడికి వెళితే, ఎక్కడికి వెళ్తే అక్కడ కూర్చుంటే, మనసుకు ఏది ఇష్టమైతే అది చేసి అది సంతోషపడతాది అని వదిలేస్తే, నిర్బంధించకుండా వదిలేస్తే ఇన్ని చేసినా సరే ఏం లేదంట. చివరికి అంతా అతను పడిన ప్రయాస అంతా కష్టం. ఒక మనసుకు కలిగింది చెయ్యాలి అంటే మాటలు కాదు,
మనసుకు నచ్చింది చెయ్యాలంటే శరీరం అంతా కదలాలి, లాభం అంతా ఖర్చు పెట్టాలి, ఎంతో ప్రయాసపడాలి. అందుకని కన్నులని కానీ హృదయాన్ని కానీ నిర్బంధించగా చూడు సంతోషం. ఆఖరికి ఇంకా ఏమీ తెలియక అన్ని ఆలోచించి తాగిన తర్వాత కూడా మందు తాగి ఆలోచించాలని కూడా అనుకున్నాడట. తాగి మతి మరుపు ఎలా ఉంటుందో, మతిహీనత ఎలా ఉంటుందో, తాగితే వచ్చే పరిస్థితి ఎలా ఉంటాయో. అంతే కదండి. అన్నీ అనిపించడం కదా, అన్నీ అనుభవించేసే కదా కార్యక్రమాలన్నీ, పెళ్ళి అయ్యింది, ఇల్లు అయ్యింది. ఇందులో ఎంత ఆనందం ఉందో చూడు. తాగి కానీ కూర్చొని కలిసి తాగుదాం, కూర్చొని కలిసి తాగడబ్బా చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, చాలా ఎంజాయ్ చేసేవారే మన వారం అంటారు. మళ్ళా ఏంటి వ్యర్థమైనవన్నీ ఘనంగా చెప్పుకుంటారు. ఎన్నో ఆలోచించే విధానానికి ఆయన పరిశోధనకి ఎన్నిటినో విడిచిపెట్టిన స్థితి కనపడుతుంది. ప్రియమైన వారిలారా, మనం చేస్తున్న పనులు, మనం పడుతున్న కష్టాలు, రాత్రనక పగలనక బిజీగా తిరిగి సుఖము డబ్బు ధనం అనే విస్తారంగా మనం ప్రయాసపడుతున్నామే, అది దేవుని దృష్టిలో వ్యర్థం. సులోమాను దృష్టికి వ్యర్థం అంటే దేవుని ఆలోచన ప్రకారంగా ఆలోచిస్తే ఇవన్నీ ఏంటంట అంటే వ్యర్థమైన వాటికేనా ఇంత ప్రయాసపడుతున్నారు? అవును అండి. అర్థమైన దానికోసం ఏమైనా ప్రయాసపడుతున్నారా? లేదు బాబా. అర్థమైంది ఎక్కడుంది? ముగిస్తాడు. అర్థమైంది ఎక్కడుంది? ఆ లాభమైంది ఎక్కడుంది? అసలు లాభం ఏం చేస్తే లాభం? ఈ బ్రతుకులు ఎన్ని చేసినా లేదంటే అలాగే ఎందుకు అలా చెప్తారు మీరు అని నిందిస్తాడు. తీరా సరే లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయేసరికి తల్లి గర్భం నుండి వాడు ఎలాగొచ్చినో అలాగే తిరిగి వెళ్ళిపోతాడు. ఎలా వస్తున్నాడు? అలాగొచ్చాడు. 5:15 చూడండి, ముగిస్తాం. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి దిగు వచ్చెను, ఏ తల్లి గర్భం నుండి వచ్చెను ఆ ప్రకారంగానే తాను వచ్చినట్లే, అది తల్లి గర్భం నుండి వచ్చినట్లే మళ్ళీ దిగంబరగా వెళ్ళిపోతాడు. దిగంబరగానే వాడు ఏ ప్రకారంగా వచ్చినో. ఏదో దస్తావేజులు 100 ఎకరాల దస్తావేజులు ఏం పట్టుకొని వచ్చాడా దిగినప్పుడు లోకానికి? ఇది నాదనడానికి బుద్ధి లేక నాది అని వెర్రబీగుతున్నాడు. జ్ఞానం తెలుసుకుంటే నువ్వు తల్లి గర్భం నుండి ఏ దస్తావేజులు రాలేదు, వెండి తేలేదు, బంగారం తేలేదు, ఏమి తేలేదు, దిగంబరిగా వచ్చి పోయేటప్పుడు కూడా నువ్వు దిగంబరిగానే పోతావు. మరి దండలు, ఖరీదైన వస్త్రాలు, ఖరీదైన పువ్వులు, అసంగికి డబ్బు కట్టడం, ఏదో చేయటం, డబ్బు చల్లటం, మీరేదో చేస్తుంటారండి. పోయేటప్పుడు కూడా అలాగే పోతావని ఏదో ఒక గడిలో మాట్లాడుకొని ఏముందలేరా అని మళ్ళీ పనికి మరి బురదలో మళ్ళీ బ్రతకడానికి ఇష్టపడకూడదు. జ్ఞానంగా బ్రతకండి. మనం అలాగే పోతాం. కానీ ఆ పోయే కాలంలో, ఈ బ్రతుకు కాలం మధ్య కాలంలో మన జ్ఞానంతో బ్రతకాలి. ఒక శాశ్వతమైన పనులు మనం చేయాలి. మన జీవిత కాలానికి, మన ప్రయాసానికి అర్థం ఉండేటువంటి పనులు ఈ ఏది చేసినా అర్థం అంటున్నారంటే ఇంకెక్కడుందండి బాబు? బయట ఎక్కడైనా చెబితే ఆశ్చర్యపోతారు. బాబు యేసుక్రీస్తు బోధ అంతా కనిపించి చాలా తికమికంగా అనుకుంటారు, వింటే ఆశ్చర్యపోతారు. యేసు బోధలు అర్థమైతే ఆశ్చర్యమేనండి. భూమి మీద ఉన్న భూమి కదిలిపోతుంది, భూమి మీద ఉన్న నరులు ఆశ్చర్యపోతారు ఆయన జ్ఞానం వింటే. మనం వింటున్నాం కానీ గ్రహించక, పాటించక మన కథలం మెదలం అసలు ఏమాత్రం భయం బెదురు. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి దేవా, నీకు వందనాలు చెల్లిస్తాం. ఈ ఉదయకాల సమయంలో మీ యొక్క మహాప్రేమ చొప్పున మీరు రాయించిన మహాజ్ఞాన గ్రంథంలో ఒక సొలొమోను జీవితం, ఆయన వివేచన, ఆయన పరిశోధన జీవితంలో మనిషి పడినటువంటి ఈ పాటు, ఈ కష్టం
ఈ పరుగులాట, ఈ ప్రయాసం వలన చివరికి ఏంటి లాభము అని ఒక మహాచక్రవర్తి, జ్ఞానవంతుడు, మహా ఉన్నతమైన సంపాదన స్థితి అన్ని భూమి మీద కలిగింది. ఆయన ఇవన్నిటిని ఒకసారి ఆయన చేసిన పనులన్నీ తిరిగి చూసి ఆలోచన చేస్తే వీటి వలన మనకు లాభం కాదు, ఈ ప్రయాసం వలన మనకు మిగలలేదు. అయితే ఎంతవరకు మనం ఏం చేసాం? వ్యర్థంగా ప్రయాసపడతాం. అలాగే సులైమాను గారి వల్ల అంత స్థితిలో కాకపోయినా ఎవరికి తగిన స్థితిలో ఉన్నవాడైనా లేనివాడైనా వ్యర్థంగా ప్రయాసపడడానికి చదువు వ్యర్థమైన పనులు చేస్తున్నాం. కాబట్టి అర్థం చేసుకొని మనము దేవుని యొక్క జ్ఞానంలో ఉండి ఏది విలువైనది, ఏది శాశ్వతమైనది, అది వినటానికి, అది నేర్చుకోవటానికి, పాటించటానికి లాభకరమైనది మనం చేపట్టాలనే ఆలోచన మీ పిల్లలైనటువంటి వారిలో కలిగితే ఈ జ్ఞానం వైపు మనసు ఇచ్చి హృదయాన్ని స్థిరపరిచి కదలను వారిగా ఉండి ఎల్లప్పుడూ నీ యొక్క కృపలో, నీ జ్ఞానంలో నిలిచి ఉండాలన్న ఆలోచన. ఈ మాటలు ఇంతవరకు వినిన నీ పిల్లలకు మాకు అనుగ్రహించమని మా ప్రభుని మీ యొక్క ప్రియకుమారుడిని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వకంగా